వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మద్యం కేసులో అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న కొడుకు మిథున్ రెడ్డిని చూడటానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 ఏళ్ల తర్వాత మేము వస్తాం, మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టమంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అలా బెదిరించడం ఏంటి? కొడుకు మద్యం స్కాములో అడ్డగోలుగా దోచుకొని దొరికితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరిని బెదిరిస్తాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యల వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటి వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కొడుకును పలకరించడానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాడు. మేము వస్తే మిమ్మల్ని ఊరుకో ఏదో చేస్తామంటున్నాడు. అలా సంబంధించడానికి అతనికి సిగ్గుశరం లేకపోయినా వినేవాళ్ళకి చాలా సిగ్గేస్తూ ఉంది. దొంగతనం చేసిన కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి ప్రభుత్వాలు మేము వస్తే ఏదో చేస్తామని బెదిరిస్తారు. ఎట్లా చూస్తారు? అంటే 2019 నుంచి 2024 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి ఆ రోజు వీళ్ళ గురించి చాలా అభియోగాలు బయటికి తీసామన్నారు. వీళ్ళందరూ పలాని కుంభకోణాల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు 6 కుంభకోణాల్లో ఆయన ప్రమేయం ఉందని చెప్పనన్నారు. మిగిలిన వాళ్ళ గురించి చెప్పారు. చాలామందిని అదుపులో తీసుకున్నారు. మరి ఏం చేశారు? 5 సంవత్సరాల కాలపరిమితి మీకు చాలా, కానీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళకి నాకు తెలిసినంతవరకు 1420 రోజులు సమయం ఉంది. నెలకు ఒక్కసారి అంటే 46 నెలలు వీళ్ళ గురించి నెలకొక్కసారి ఆ రోజు 2 గంటలు కనుక కేటాయించుకుంటే నాకు తెలిసి ఎన్నో నెలలు పట్టవు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కారాగారాలు కూడా సరిపోవు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏదో శుద్ధపోస అయినట్టు, ఆయన ఏదో నీతివంతంగానే వ్యాపారాలు చేస్తున్నట్టు, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేస్తున్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు గడిచిపోయింది. నిజంగానే చిత్తూరు జిల్లాలో ఎవరెంత చెప్పుకున్నా కూడా చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా నాకు తెలిసినంత వరకు గత 2014 నుంచి కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండా కూడా పెద్దిరెడ్డి హవానే కొనసాగింది అక్కడ. అంటే రౌడీజం గోండాయిజంతో నెట్టుకొచ్చాడు. అన్ని కార్యక్రమాలతోటి నెట్టుకొచ్చారు. అన్నిటితోటి ఆయన నెట్టుకొచ్చాడు. రైతులను భయపెట్టాడు, పాల రైతులను భయపెట్టాడు, అలాగే మామూలుగా భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని భయపెట్టి దోచుకున్నాడు. అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అతన్ని ఏం చేయలేకుండా వదిలేసింది. 2014 ముందు కూడా అతను చేశాడు, 2014 తర్వాత చేశాడు. కానీ అతని గురించి పెద్దగా వీళ్ళు దృష్టి పెట్టాల. మరి అది ఎందుకు అలా వదిలేశారో దాని ఫలితం ఈరోజు చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు కూడా మొన్న కూడా అతనికి సంబంధించినటువంటిది మరి ఏదైతే అతని మీద అభియోగం వచ్చిన మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు దానమైన సంఘటన గురించి చూసుకున్నా, అతని ప్రమేయం గురించి చూసుకున్నా, లేకపోతే ఆ సందర్భంగా సిసోడియా గారు వెళ్ళి అక్కడ సంబంధించినటువంటి ఫిర్యాదులు స్వీకరించేటప్పుడు ఎక్కువ మంది పెద్దిరెడ్డి మీదే అభియోగాలు మోపుతూ కొన్ని వేల సంఖ్యలో ఆ జిల్లాలో ఆయన మీద అభియోగాలు మోపారు. మా భూములు స్వాధీనం చేసుకున్నాడని, లేదా రకరకాలుగా అతని మీద అభియోగాలు కూడా మోపారు. మామూలుగా పాలకు వచ్చేతలకి బయట 45 రూపాయలు 50 రూపాయలు వేరే వాళ్ళకి పాలు పోస్తే వాడు ధరిస్తున్నా కూడా ఈయన చెప్పిన ధరకు మాత్రమే ఈయనకి అమ్మాల్సిన పరిస్థితి, ఈయనకే పాలు పోయాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నాడు. కూరగాయల కానించి, ధాన్యం కానించి, వాణిజ్య పంటల కానించి, చివరికి అక్కడ ఉన్నటువంటి గనులతో సహా ఎవరు తీసుకున్నా కూడా అతను చెప్పిన ధరకి. తోతాపురి మామిడి గురించి కూడా చూసాం కదా. మరి 5 సంవత్సరాలప్పుడు వాళ్ళు ఏ విధంగా దూసుకున్నారు. ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఆయన. మరి అతనికి సంబంధించినటువంటి తంబళపల్లి కావచ్చు, వాళ్ళ తమ్ముడిది ద్వారకానాథ్ రెడ్డి, ఈయనకు సంబంధించిన పొంగనూరు కావచ్చు, ఈ రెండిట్లో కూడా అతనికి సంబంధించినటువంటి భూములు స్వాధీనం చేసుకుని మన అటవీ భూములకు సంబంధించిన విషయం కూడా బయటకు వచ్చింది. నాకు తెలిసి అటవీ చట్టంలో ఇలాంటి భూములు స్వాధీనం చూసుకుంటే వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుంటారు. కఠినంగా ఉంటాయి చట్టాలు, చాలా కఠినంగా ఉంటాయి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనూ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో మరి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారో నాకైతే ఇప్పటికైతే అర్థం కావట్లేదు. అదే అతను మాట్లాడే ధైర్యం ఇస్తుందని అయితే నేను భావిస్తున్నా. ఇప్పటి వరకు వాళ్ళు ఏం భావించారు అంటే, ఇప్పటి వరకు మా జోలికి రాలేదు, మిథున్ రెడ్డి జోలికి ఎట్టి పరిస్థితిలో రారు, నా జోలికి కూడా వచ్చే ధైర్యం వీళ్ళకి ఎటు లేదు, కాబట్టి మనం ఏం మాట్లాడినా ఏదైనా చెల్లుబాటు అయ్యిద్దనే భావంలో నిన్నటిదాకా ఉన్నారు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే ఆలోచనలో ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నాడు, ఆ జిల్లాకు సంబంధించిన వీళ్ళ ముగ్గురు కూడా. కానీ ఈరోజు శివరెడ్డి భాస్కర్ రెడ్డి అదుపులో ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అదుపులో ఉన్నాడు. తదుపరి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ క్రమంలో వరుస క్రమంలో తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడేంటి, నిన్నటిదాకా ఓ రకంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అయితే నేను భావిస్తున్నా. అంత తప్ప అంటారా, లేదంటే వెనకాల నాయకులు నిలబడాలన్న ఉద్దేశంతోనే?
అది ఎటు నిలబడరు, పారిపోతున్నారో అర్థమైపోతా ఉంది. ఇన్ని జరిగిన తర్వాత ఇంకెందుకు ఉంటారు, వాళ్ళ కోటలు బీటలు వారిపోతున్నాయని చెప్పి అర్థమైపోతా ఉంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరిగ్గా దృష్టి పెడితే పుంగనూరు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, చిత్తూరు నియోజకవర్గంలో ఇతని యొక్క రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఈ భూములకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అతను నిర్వహిస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు, అడ్డుకట్ట వేయచ్చు, అతని అరాచకాలకు అడ్డుకట్ట వేయచ్చు. ఇక్కడికైనా సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేలుకొని ఆ దిశగా ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటున్నామంటే ఇది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తంబళపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి, అతని మీద పుంకాలుగా వ్యతిరేకత భావాలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు దాని మీద స్పందించలేదు, పరిశీలించలేదు. అంగళ సెంటర్లో బాగోరు ఏదో హత్యా ప్రయత్నం చేశాడని చెప్పి కేసు పెట్టారు వీళ్ళు. 307 నిబంధన కింద ఆయన మీద నేరం మోపబడింది కూడా. ఇంత జరిగినా కూడా ఇంకా వాళ్ళ మీద అంటే రాజకీయ కక్ష తీసుకుంటారని భావిస్తున్నారా, లేకపోతే మరి ఎందుకు వాళ్ళని వదిలేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు కూడా సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్నారా నియోజకవర్గాల్లో అంటే అది పార్టీ తప్పు, చంద్రబాబు నాయుడు గారు తప్పు అయితేనే నేను భావిస్తున్నా. ఇంక వేరే వాళ్ళ గురించి నేనేం చెప్పను. అంటే స్థానిక నాయకత్వం దాన్ని భుజాన్ని వేసుకుని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదో అనిపిస్తుంది. ఇవన్నీ తప్పించుకునే మార్గాలు రామరామన్ గారు మీరు వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడద్దు. ఎందుకంటే ఉండ వాస్తవాలు కొన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే కఠినంగా మాట్లాడితేనే వాళ్ళకి కూడా చేరతాయి. చేరినా కూడా మిన్నకుంటున్నారు అంటే వాళ్ళ ప్రమేయం కూడా ఉండట్టే ఇందుట్లో. ఇప్పుడు జరుగుతున్నదే కదా, ఇంతమంది గగ్గోలు పెడుతూ ఉంటే కార్యకర్తలు వీళ్ళందరూ ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పని పదవులు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇస్తూ, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపేట వేస్తూ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వీళ్ళు ఇదిగో ఈ పథకాలు మీకు వస్తున్నాయని చెప్పని ఇస్తున్నారని చెప్పని గగ్గోలు పెడతా ఉంటే, కార్యకర్తలు ఆ విధంగా గగ్గోలు పెడతా ఉంటే అతను వద్దని చెప్పిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రివి, పార్టీ అధ్యక్షుడివి, నీ జిల్లాకు సంబంధించి వాళ్ళు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ బరితెగించి ఆ జిల్లాని కబ్జా చేసేసి అరాచకం సృష్టిస్తూ ఉంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అతను ఏం చేయకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద చర్యలు తీసుకోకపోతే ఈరోజు వాళ్ళ కార్యకర్తల మనోవేదన గుర్తించాలనే నేను మాట్లాడుతున్నాను. కార్యకర్తలు లేదు, నాయకులు లేరు, గుర్తుంచుకోండి. నాయకులు ఎంతమంది అయినా రావచ్చు, కార్యకర్తలు రారు. మరి అలాంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టుకోవాల్సిన ఉందా లేదా? పార్టీకి ఎప్పుడు ప్రాణం కార్యకర్తలు కదా, మరి దాని గురించి ఆలోచించాలనే మాట్లాడుతున్నాం అంత తప్ప. ఎందుకంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా గురించి కూడా ఆలోచించాలనే నా మనోవేదన. ఎందుకంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తూ, ఇంతమందికి ఉపాధి కలగజేస్తూ, ఇంత మంచి పరిపాలన అందజేస్తూ, ఈరోజు జలాల గురించి ఆలోచించి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కావాలని, హరితంగా అద్భుతంగా ఉండాలని తలచి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయకపోతే ఆయన అనుకున్నది ఎలా సాధిస్తాడు? ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదు అనేదే నా వాదన. కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, కనపడకపోతే అది వేరే విషయం. ఇప్పుడు అతను వచ్చి మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ 4 సంవత్సరాలు, నేను చెప్పినట్టు 1420 రోజులు ఉంది. 20 రోజులు కేటాయిస్తే చాలు, ఒక్కళ్ళు కనపడరు. వీళ్ళు 2 నెలలు కనపడలా, ఉదాసీనంగా ఉంటారు కాబట్టి మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఈరోజు ఈ కనపడేందుకు చాలామంది గైపోతున్నా ఉన్నారు. రేపు పొద్దున చర్యలు తీసుకున్నారు అనుకోండి, ఇక అసలు ఎవరు కనపడరు. ఆ పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు 2029 నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు. ఆ నాయకులు ఎవరు కూడా ఆ పార్టీ ఉండదు కాబట్టి ఆ నాయకులు ఎవరు దావనాడు చూసుకుంటారు. ఇప్పటికే చూస్తూ ఉంటే వీళ్ళు తలుపులు తెరవట్లా. గమనించుకోవాల్సిందంటే మిగిలిన 3 పార్టీలు కూటమి వాళ్ళు తలుపులు తెరవకపోబట్టి ఇంకా వాళ్ళు అలా అయిపోయి ఉన్నారు. లేదా ఈ పార్టీకి అందరూ పారిపోయేవాళ్ళు. అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత చూపించారు కాబట్టి వాళ్ళని చేర్చుకోవడం కూడా మంచి పద్ధతి అయితే కాదు. అందుకే వీళ్ళు అవకాశం ఇస్తున్నట్లేరు. అందుకే దాన్ని అలానే కొనసాగించాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రజలకి, కార్యకర్తలకి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆ విధంగా ముందుకెళ్తున్నారని ఇప్పటి నుంచే ప్రారంభమైంది అయితే నేను భావిస్తున్నాను. ఈ సంవత్సర కాలం పార్టీ, రెండవది పార్టీ గురించి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదంటే ముందుగా రాష్ట్రం బాగు చేయాలి. రాష్ట్రానికి వచ్చినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అధిగమించిన తర్వాత దీని మీద దృష్టి పెట్టాలని అవుతున్నారేమో. కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో అలసత్యం చేయకూడదు. పాముకు పాలు పోయకూడదండి, గుర్తుపెట్టుకోండి. పావుని ఏంటా తిప్పుకోకూడదు. పావుని ఎప్పుడైనా సరే బుట్టలో పెట్టాలి, చంపేయాలి. కాదు ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో మనం చంపేయమంటాం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అదుపులో పెట్టాల్సిన బాధ్యత అయితే ఉంది కాబట్టి కోరలు పీకేసి బంధించాలి, అంతే కదా. కాబట్టి ఆ దిశగా వీళ్ళు అడుగులేయాలని చెప్పని అయితే నేను భావిస్తున్నాను. మరీ దారుణంగా ప్రధానంగా పెద్దిరెడ్డి కుటుంబం, బోమన కరుణాకర్ రెడ్డి కుటుంబం, వైవి సుబ్బారెడ్డి కుటుంబం అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనట అరెస్ట్ అయ్యి ఉన్నాడుగా. చెబుతున్నా, ఇప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వైవి సుబ్బారెడ్డి కొంచెం బెటర్. కార్యక్రమాలకు సంబంధించి చూసుకుంటా ఉంటే వీళ్ళంత అరాచకం అయితే చేయలేదనేది వాస్తవం. అరాచకానికి ప్రోత్సహించాడు,
తిరుమల తిరుపతి దేవస్థానాన్నే ఆయన అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆయన అతిథులైతే కాదు. అంతటి దేవదేవునికి అతను చేయాలని తలంపుతోటి ముందుకెళ్ళాడు అంటే అక్కడ ఘోరాలు చేశాడు, అదే. పిక్లో కూడా అన్యాయం అవును. చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినంత వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇట్లా లెక్కేసుకుంటా ఉంటే వీళ్ళందరూ కూడా మనకి కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం కనపడతానే ఉన్నారు. కాబట్టి ఈ 10 మంది వాళ్ళు చేసినటువంటి వాటికి అన్నీ కూడా ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మనం భావించాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో ఇంకొంచెం చర్యలు స్పీడ్ అవ్వాలి, వేగవంతంగా చేయాలని మాత్రమే మన యొక్క ఆలోచన, ఆవేదన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బోమన్ కరుణాకర్ రెడ్డిల అరాచకాలను కూడా బయటపెట్టి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం లేదంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.